జాతీయ స్థాయిలో అవార్డుల మోత మోగిస్తున్న ఆంధ్రప్రదేశ్ జల పురస్కారాల్లో మరోసారి సత్తా చాటింది. నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణ, నదుల పునరుజ్జీవనంలో పెద్ద ఎత్తున అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ రాష్ట్ర విభాగంలో 3వ స్థానంతో పాటు జిల్లాల వారీగాను పలు అవార్డులు కైవసం చేసుకుంది. నీటి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంరక్షణ చర్యలకు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా నీటి సంరక్షణ, వినియోగం, నదుల పునరుజ్జీవనంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో రాష్ట్రానికి 3వ స్థానం దక్కింది. భూగర్భ జలాల పెంపు కోసం పంటకుంటల తవ్వకం, చెక్డ్యాంల నిర్మాణంతో పాటు నదుల అనుసంధానంతో పెద్ద ఎత్తున సముద్రంలో కలిసే నీటిని మళ్లించేందుకు తీసుకున్న చర్యలను కేంద్రం గుర్తించింది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాన్ని రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమా అందుకున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయిన రాయలసీమ జిల్లాల్లో చేపట్టిన సంరక్షణ చర్యలతో నీటిమట్టం అమాంతం పెరిగింది. దీనికోసం అనంతపురం జిల్లా తీసుకున్న సంరక్షణ చర్యలకు గాను దేశవ్యాప్తంగా ప్రథమ బహుమతి దక్కించుకుంది. ఇదే విభాగంలో విశాఖ 2వ స్థానం దక్కించుకుంది. భూగర్భ జలాల పెంపుదలలో ప్రోత్సాహక జిల్లాల విభాగంలో కడపకు తొలి స్థానం రాగా, నదీ పునరుజ్జీవనం విభాగంలో కర్నూలు జిల్లాకు తొలి స్థానం దక్కింది. ఇదే వేదికపై అనంతపురం కలెక్టర్, కడప కలెక్టర్ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ నివాస ప్రాంగణాల విభాగంలో విశాఖకు చెందిన జేఆర్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు అవార్డు దక్కగా, నీటి నిర్వహణలో ప్రతిభ చూపిన మతపరమైన సంస్థల విభాగంలో సింహాచలం ఆలయానికి పురస్కారం లభించింది. థర్డ్ బెస్ట్ స్టేట్ గా 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కి ఈ స్థానం దక్కడానికి ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి గారు ప్రతి వారం కూడా సోమవారంగా పోలవరంగా తీసుకొని 89 వారాలుగా సోమవారం పోలవరంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులన్నీ కూడా రివ్యూ చేయటం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాలను తీసుకోవటం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అవార్డు దక్కించుకుంది. దిస్ గ్రేట్ గోస్ టు మై చీఫ్ మినిస్టర్. గ్రౌండ్ వాటర్లో కూడా ఇవాళ దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్లో కానీ, గ్రౌండ్ వాటర్ స్టోరేజ్లో కానీ, నీరు చెట్టులో కానీ, నీరు ప్రగతిలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మరి బెస్ట్ స్టేట్గా, థర్డ్ బెస్ట్ స్టేట్గా కంట్రీలో వచ్చాం. నీటి నిర్వహణ, యాజమాన్య విధానంలో ఉత్తమ టీవీ ప్రదర్శనలు ప్రసారం చేసిన ఈటీవీ తెలంగాణ ఛానల్కు 2వ అవార్డు దక్కింది.